మరి మేము చాలా వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎలాగైనా మాకు ఇన్విటేషన్ అంగీకరించి పాస్టర్ గారు పంపించారు. పాస్టర్ గారు కూడా మా వందనాలు తెలియజేయండి. అలాగే పెద్దగారి నుంచి కూడా వచ్చారు. సండే స్కూల్ టీచర్ మరి పిల్లలు శ్రద్ధగా తీసుకొచ్చినందుకు మరి సండే స్కూల్ టీచర్ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు. మన పాస్టర్ గారు కూడా మా అభినందనలు తెలియజేయండి. మరి అలాగే మరి ఇంకా ఎవరు మరి ట్రూ గాస్పెల్ ఫెలోషిప్ సండే స్కూల్ పిల్లలు కూడా చాలా మరి థ్యాంక్స్ వందనాలు చెప్తున్నాం. మరి టీచర్ గారు జాబ్ కాబట్టి టీచర్ గారు వెళ్ళిపోయారు. మరి అలాగే మరి దినేష్ బ్రదర్ పాస్టర్ గారు మరి మన టీం కోసం కూడా మరి ట్రూ గాస్పెల్ ఫెలోషిప్ తరఫున చాలా మరి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి చక్కగా చాలా మంది వచ్చారు. మరి మరి మా ట్రూ గాస్పెల్ ఫెలోషిప్ యవనస్తులు కూడా చాలా వందనాలు. మరి చెప్పాలంటే అవి ఈ రోజు వాక్యం వినాలి. నలుగురు యవనస్తుల పేర్లు గిన్నిస్ బుక్కి వెళ్తున్నాయి. చాలా నిజంగా వాక్యం మాత్రం విన్నారండి ఈ రోజు మాత్రం యవనస్తులు. కాబట్టి వాటికి కూడా మరి వందనాలు. ఎందుకంటే మరి మౌలి అయితే రాత్రి నైట్ డ్యూటీ చేసుకొని వచ్చి మార్నింగ్ మళ్ళీ పరిగెత్తుకొని వచ్చాడు. యవనస్తులందరూ చాలా హెల్ప్ చేశారు. వందనాలు. మన ఇంద్రమ్మ గారు సుంతమ్మ గారు మన జీవజ్యోతి గారు అయితే మేము పిలవకుండా వచ్చారు. చాలా హెల్ప్ చేస్తారు. చక్క మన చికెన్ కడిగేసి చక్కగా చేస్తారు. నీల్ కుమారికి పెద్ద చెయ్య సత్య శారన్కి సాన్యాల గారికి డేవిడ్ బ్రదర్ యోగు గారు రామ ఎదుర్కొంటున్నాడు. రామకి పెద్ద చెయ్యకి అందరికి కూడా చాలా వందనాలు. మీ యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు పిల్లలకి అవసరం కాబట్టి సహాయం చేసే కలుగుతా. మరి ట్రూ గాస్పెల్ ఫెలోషిప్ పాస్టర్ గారు ఏలే గారు కూడా మరి మీరందరూ కూడా వందనాలు మీ తరఫున నేను చెల్లిస్తున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకున్నామండి. క్లోజింగ్ ప్రేయర్ చేసుకున్నాం. అందరు సైలెంట్ గా ఉన్నట్లయితే సండే స్కూల్ చిల్డ్రన్ ప్రార్థన పిల్లలందరికీ ప్రార్థన చేయడం తెలుసు. మంచి పిల్లలు ప్రార్థన మీకు తెలుసు. ఇంక మేము ఎవరో చెప్పము ప్రార్థన అంటే ఏం చేయాలో. మోకరించాలి, చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి. నిశ్శబ్దంగా వేసే పిల్లలందరూ కూడా మమ్మల్ని అతి వ్యక్తులుగా ప్రేమించిన మా పదవి తండ్రి పరిశుద్ధులైన దేవ ప్రేమ ఈ పరిశుద్ధ పదాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రభు ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి దినమంతా కూడా ఈ యొక్క VPS ద్వారా మీరు మహిమ పొందినందుకు మీరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా మా తండ్రి మేరీ సుజాత గారికి, సునీల్ గారికి మీరు ఇచ్చిన యొక్క గొప్ప ఆలోచన బట్టి మీరు స్తోత్రాలు. బిడ్డలు ఈ విధంగా మా తండ్రి VPS ద్వారా సంతోషపరిచి ఆనందపరిచిన గొప్ప తరుణాన్ని బట్టి ఈ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాను. తండ్రి నీ బంధాలు మీ అందరి ఎడలను చూపిస్తున్న నీ ప్రేమ కరుణ కటాక్షాన్ని బట్టి నీ స్తోత్రాలు వందాలు. సత్య సువార్త సహవాసాన్ని మీరు ఏర్పరచుకుని తండ్రి మీరు ప్రేమిస్తూ మీరు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి గొప్ప కార్యాలను బట్టి మీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి మీ బంధాలు మా యొక్క జీవితాలను చేసిన వీళ్ళు మా ఉపకారం అన్నింటి బట్టి కూడా మీ బంధం ప్రత్యేకంగా ఇది ఉదయకాలం నుంచి తండ్రి సాయంకాలం వరకు బిడ్డల్ని మీరు ఆరోగ్యవంతులుగా శక్తివంతులుగా మంచి నీ యొక్క వాక్యాలు వినడానికి, నీ యొక్క పాటలు పాడడానికి మా ప్రభా, అలాగే పప్పెట్తో ఆనందించడానికి నువ్వు చేసిన కృపాంతరం బట్టి మేము వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా మా తండ్రి దినేష్ పాస్టర్ గారిని అభిషేకించి మా ప్రభా ఈ కార్యక్రమం అంతటినీ మీరు నడిపించుకున్న దాన్ని బట్టి మీ స్తుతుల స్తోత్రాలు చెల్లించుకుంటే ఎంతో మీ తండ్రి అందరూ సంతోషించే విధంగా ఆనందించే విధంగా ఈ కార్యక్రమాన్ని మీరు చేశారా దాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటాం. తండ్రి చేరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తండ్రి కొన్ని మాటలైనా కొన్ని యాక్షన్స్ అయినా వాళ్ళ హృదయంలో జ్ఞాపకం ఉండేటట్లు మీరు సహాయం చేయండి. తండ్రి గొప్పదాన్ని స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. సాయంకాల సమయంలో మరోసారి చిన్న బిడ్డలందరూ వచ్చిన బిడ్డలందరూ కూడా ఈ చేతులు సమర్పించుకుంటున్నాం. మా ప్రభా తండ్రి వారికి కావాల్సిన మెండైన దీవెనలు ఆశీర్వాదాలు అనుగ్రహించండి. వారు చదువుతున్న ఇక ప్రభా కొత్త నూతన అకాడమిక్ ఇయర్లలో వాళ్ళు ఎంటర్ అవుతున్నారు ప్రభా. వారికి కావాల్సిన జ్ఞానాన్ని, బుద్ధిని, వివేచనని, ఆలోచన మీరు అనుగ్రహించండి తండ్రి. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన తండ్రి క్రైస్తవ బిడ్డలుగా వీరు జీవిస్తుండగా మా ప్రభా అనేక మంది కంటే కూడా ఉన్నతమైన స్థితిలో బిడ్డలు ఉంచమని కోరుతున్నాం. మంచి చదువులు, విద్యలతో, బుద్ధులతో వారిని నింపి నడిపించమని కోరుతున్నాం. తద్వారా అనేక మంది వారి కుటుంబాలు సంతోషించి ఆనందించట్లో సహాయం చేయండి.
మరోసారి మా తండ్రి ఈ కార్యక్రమం అంతా కూడా ఈ చేతులకు సమర్పించుకుంటున్నాం. మీరు తీసుకుని మా తండ్రి ఈ విధంగా మీరు మహిమ పొంది పిల్లలందరినీ కూడా ఆనందింప చేసినట్టు మరోసారి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరోసారి ఈ విధంగా కలిసి నేను స్తుతించి నేను ఆరాధించే వరకు మమ్మల్ని అందరినీ కూడా నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోమని కొనవచ్చు. ఈ ప్రభా బిడ్డలు తిరిగి వెళ్తుండగా క్షేమకరమైన ప్రయాణాలు వారికి అనుగ్రహించమని కొనవచ్చు. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళు మూసుకున్నట్లయితే మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూర్చున్న మనకు సార్వత్రిక సంఘానికి ప్రత్యేకించి గాస్పెల్ ఫెలోషిప్ సంఘ కాపాడుతూ మరి దర్శనం కలుగున్న మరి దైవ సేవకులు వారి యొక్క కుమార్తె సునీల్ వారి యొక్క కుటుంబ సభ్యులకు ఇక్కడ ఉన్న పరిసరాలకు ప్రతి ఒక్కరికి కూడా సదాకాలంగా తోడి ఉండి ఆయన రాకల్లో నిర్దోషముగా పరిశుభ్రంగా యథార్థంగా ఆయన ఆత్మని ముద్రించి ఆయన ఎదుట నిలబెట్టునుగా. సారీ అంటే మర్చిపోయాను. మరి వేరు సుజాత గారు సునీల్ గారు మరి లండన్లో ఉన్నారు. వాళ్ళు మేమైతే అండి BBS మామూలుగా చాలా సింపుల్గా అనుకున్నాం, కానీ వాళ్ళు మాత్రం అలా కాదక్క అందరినీ పిలవండి, గ్రాండ్గా చేయండి, మంచి బహుమతులు ఇవ్వండి, అవన్నీ మాకు ఎంకరేజ్ చేశారండి. సుజాత వాళ్ళ హస్బెండ్ మేరీ సునీల్ బాబు. కాబట్టి అక్కకి మరి అన్నయ్య కూడా మీరందరూ కూడా చాలా మరి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు ప్రోత్సాహంతోనే ఎంత చక్కగా జరగబడింది. ఓకే అండి, థ్యాంక్ యూ. స్కూల్ లైన్ కూర్చుంటారు ఇస్తారు. దయచేసి తిన్నప్పుడు ఎవరో కింద పడేయొద్దండి, ఏమీని జాగ్రత్తగా తినండి, కిందనే ఏమి వేయొద్దు. Praise God. Children, అందరికీ హలో. పిల్లలందరూ హలో చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి వందనాలండి. ఇలాగ VBS చాలా ఘనంగా దేవుడు మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు మిమ్మల్ని అందరినీ ఇలా తీసుకొచ్చి చక్కగా ప్రోగ్రామ్ అంతా జరిగినందుకు దేవాతి దేవుడికి నేను వందనాలు తెలుసుకుంటున్నాను. అలాగే అక్కడ వచ్చిన దినేష్ అన్న మరి అక్క అలాగే టీమ్ మెంబర్స్ బట్టి ప్రభు నామంలో మీకు ఎంతో కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం మా సంఘం నుంచి. థ్యాంక్ యూ అన్న, ఇట్స్ వండర్ఫుల్. నేను చూస్తూనే ఉన్నాను మా పక్క నుంచి ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఎవ్రీ యాక్టివిటీ కూడా చిల్డ్రన్ ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ ఎంజాయ్ చేశారా లేదా? అందరూ గట్టిగా చెప్పాలి. మళ్ళీ మీరు ఇలాంటి ఈవెంట్ ఇంకోటి కావాలా మీకు? నెక్స్ట్ టైం మేము మళ్ళీ ఇంకా ప్లాన్ చేస్తాం. అప్పుడు ఈ ఖర్చులో కాకుండా ఒక న్యూ బిల్డింగ్ లో జరుగుతుంది. హల్లెలూయా. మరి తెలుసుకున్నారా? థ్యాంక్ యూ సో మచ్ కమింగ్ అండ్ అలాగే మన పక్క మరి నైబర్ చర్చెస్ రాంపురం చర్చ్ నుంచి అలాగే పెద్దగాడి చర్చ్ నుంచి వచ్చిన మీకు కూడా మా సంఘం నుంచి కృతజ్ఞతలండి. మరి పాస్టర్ గారు వాళ్ళ సంఘం బిడ్డలు మరి సండే స్కూల్ టీచర్స్ తో సహా పంపించారు. దేవుని ఆశీర్వదించినాక అలాగే మరి ఇంకా థ్యాంక్స్ చెప్పాలంటే మా సండే స్కూల్ టీచర్ ఆశ లేనట్టుంది అక్కడ. ఆశ ఉందండి డ్యూటీ. ఓకే, ఆశకి థ్యాంక్స్ చెప్పాలా. ఫర్ ద ఇనిషియేటివ్ గాడ్ హస్ గివెన్ హర్. మరి మా చక్కగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ నడిపిస్తుంది ఆశకు వందనాలు. అలాగే మరి మా సంఘ పాస్టర్ గారు ఏజే గారు, మా బావగారు, మరి మా అక్క అండ్ సుమత ఆంటీ, ఇంద్రా ఆంటీ, డేవిడ్ బ్రదర్, ఇంకా మా చర్చ్ మెంబర్స్ అందరూ ఉన్నారండి. వాళ్ళందరూ కూడా వచ్చి చక్కగా ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ గా జరిగిందంటే దాని వెనకాల చాలా టీం వర్క్ ఉంది. ఒకరోజు VBS అయినా కూడా మేము ఇక్కడ కాంటాక్ట్ చేయడం చాలా దీనికి వెనకాల ప్రయాసం ఉంది. దేవుడు కూడా సహాయం చేశారు. ఆ వాతావరణం కూడా ఆటంకం రాకుండా
చక్కగా లక్ష్మి ఆంటీ అలాగే పెద్దయ్య సారా కుమారక్క జల సమాజం కూడా చాలా మంది వచ్చారు. ఆ మెడల్ బట్టి కూడా చాలా హెల్ప్ చేశారు. అలాగే సామీలందరూ ఎప్పుడు ఆల్వేస్ మయూప్ గారు అందరు కూడా వందనాలు. అలాగే మా యూత్ మెంబర్స్ కి ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టండి. మీ కేక్ తినే లోపల కేక్ ఎక్కడికి వెళ్ళదు. మా యూత్ మీ అంటే మీ తమ్ముళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళందరూ ఒక్కసారి క్లాస్ కొట్టి మా తమ్ముళ్ళు అందరూ వచ్చారు. ఫస్ట్ టైం ఇలా సండే సండే ఖర్చుకు రావడం లేదు. ఇలా ప్రోగ్రామ్ కి చాలా ఎంతూజియాజంలో వచ్చినందుకు మా బ్రదర్స్ అందరికీ కూడా ఇంకా దేవుని కృపని మీ అందరికీ వందనాలు తెలుసుకుంటాను. వెరీ హ్యాపీ. మీరు అందరూ రోజు సండే వాక్యం వినే కన్నా ఈ రోజు VBS లో వాక్యం చక్కగా బుద్ధిగా కూర్చొని విన్నారు. మా తమ్ముళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ ద చర్చ్. వి నీడ్ దట్. అలాగే ఈరోజు మీరందరూ కేక్ తింటుండగా ఈరోజు మా VBS థీమ్ చూసారా? థీమ్ పేరు మ్యాగ్నిఫైడ్ అని ఉంటుంది. వీలైతే అన్నవాళ్ళు మీ ప్రొజెక్టర్లో వేస్తుంటారు. ఎవరికైనా మ్యాగ్నిఫైడ్ అంటే అర్థం ఏంటో తెలుసండి? అక్కడ ఉన్న పిల్లలు కానీ ఎవరస్తులు కానీ ఎందుకు ఈ థీమ్ పెట్టాల్సి వచ్చింది ఆలోచన ఆశతో థీమ్ పెడదాం ఆశ అనుకుంటున్నప్పుడు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే చిన్న థాట్ వచ్చింది. అందరూ ఇంటికి వెళ్ళి చూసుకోండి. సామ్స్ లో 34:4 ఉంటుంది దేవుడికి మనం ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలి. నాతో కూడి యెహోవాని గణపరచడి ఏకంగా నామమున గొప్ప చేయుదుము అని. సో ఈ రోజు ఈవెంట్ లో మీరు అందరూ కూడా దేవుడి నామాన్ని మ్యాగ్నిఫై చేశారు. చాలా పెద్దగా గ్లోరిఫై చేస్తూ దేవుడికి చక్కగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పాటలు పాడుతూ మంచి యాక్షన్స్ అనేది చేశారు. అందరూ ఏమైనా పొందుకుని వెళ్ళారా లేదా? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమైనా నేర్చుకున్నారా లేదా? అన్నవాళ్ళు అక్క వాళ్ళు చెప్పింది అర్థమైందా మీకు? వేవ్ యువర్ హ్యాండ్స్. మీ అందరికి అర్థమైతే చేసుకోకండి. ఓకే, దట్స్ గుడ్. అన్నవాళ్ళు వచ్చి హృదయం నుంచి ప్రయాసపడి మీకు చెప్పినందుకు దేవుడు మీ హృదయంలో చిన్న బిడ్డల్ని దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాలి. అందరూ కూడా ఈ రోజు నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పేరెంట్స్ మాట వినాలా, చర్చిలో మీ సండే స్కూల్ టీచర్ మాట వినాలా. అప్పుడు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బ్లెస్ చేస్తారు. అవునా కదా? చాలా మంది మమ్మీ డాడీ మాట వింటున్నారా వింటలేదా? వింటున్నారా? ఓకే, మీరు అలా విన్నట్టయితే దేవుడు మిమ్మల్ని కూడా పెద్దగా చేస్తాడు. అందరి మధ్యలో, మీ ఫ్రెండ్స్ మధ్యలో, మీ టీచర్స్ మధ్యలో మిమ్మల్ని గొప్పగా ఘనంగా దేవుడు చేస్తాడు. సో టుడే ద థీమ్ ఆఫ్ అవర్ చర్చ్ ఏంటంటే మ్యాగ్నిఫైడ్. బికాజ్ దేవుడికి మన కృతజ్ఞతలు చెల్లించాలా. ప్రతి పెద్ద విషయంలో చిన్న విషయంలో కూడా దేవుడు థ్యాంక్స్ గివింగ్ చెప్తే దేవుడు మనల్ని కూడా బ్లెస్ చేస్తారు. సో హ్యాపీ టు సీ యూ ఆల్. దేవుడు ఇలా మళ్ళీ మేము ఇంకా ఎక్కువ రోజు అంటే ఒక రోజే పెట్టాము. ఫ్యూచర్ లో మేము ఇంకా 2-3 days పెట్టి ఇంకా మంచి ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తాం. మీరు ప్రేయర్ చేయండి మా కోసం. చిన్నపిల్లల ప్రేయర్లు ఎప్పుడు మా చర్చ్ కోసం ప్రేయర్ చేయండి. వీలైతే వచ్చే సంవత్సరం న్యూ బిల్డింగ్ లో అప్పుడు దేవుని ఆరాధించడం దేవుడి ఒక బట్టి మనం ముందుకు వెళ్దాము. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఎవ్రీబడీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. వంశీ కట్ చేద్దాం. Thank you once again. God bless you.